నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. జగిత్యాలలో రికార్డు స్థాయి ధాన్యం కొనుగోలు. జగిత్యాల జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ దూసుకుపోతుంది. రైతన్నల కళ్లలో ఆనందం నింపేలా అధికారులు రికార్డు స్థాయి కొనుగోలుతో సరికొత్త రికార్డును నెలకొల్పారు. 50% వరకు మనం తీసుకురావడం జరిగింది. సో ఐ వాంట్ టు అప్డేట్ స్టేటస్ ఎంత వరకు వచ్చింది, ఏంటి ఇష్యూస్, మనం ఏమేమి చేస్తా ఉన్నాం అనేది ఐ జస్ట్ వాంట్ టు అప్డేట్ చేద్దామని ప్రెస్ అందరినీ పిలవడం జరిగింది. సో మనకి ఇప్పటిదాకా కూడా 441 సెంటర్స్ మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది మన జిల్లాలో. 385 అమలుకు గాను. సో ఇందులో 299 మన ప్యాక్స్ లో ఉన్నాయి, మిగిలినవన్నీ కూడా ఐకేపీ సెంటర్స్ ఉన్నాయి. ఒకటి మాత్రం మెప్మా సెంటర్ ఉంది. మనకి 96 మిల్స్, బాయిల్డ్ మిల్స్ మనకి పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. వాటిలో కంబైన్డ్ మిల్లింగ్ కెపాసిటీ అరౌండ్ 5.5 lakh మెట్రిక్ టన్స్. అందులో సుమారుగా కూడా 1.5 to 2 lakh మెట్రిక్ టన్స్ లో ఆల్రెడీ అవన్నీ కూడా పాత ప్యాడీ, అవన్నీ కూడా లాస్ట్ 2-3 సీజన్ ప్యాడీ కూడా ఉన్నది. సో మన దగ్గర ఉన్న స్పేస్ ఇన్ మిల్స్ అరౌండ్ 3 lakh మెట్రిక్ టన్స్ అండి. మన ఎక్స్పెక్టెడ్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సుమారుగా 5 లక్షల మెట్రిక్ టన్ ఈ సీజన్ సంబంధించి. లాస్ట్ ఇయర్ ఇదే సీజన్ కి మనం సుమారుగా 4,83,000 మెట్రిక్ టన్ మనం ప్రొక్యూర్ చేయడం జరిగింది. ఈసారి మన ఎక్స్పెక్టెడ్ 5 లక్షల మెట్రిక్ టన్స్. మనకి ఇప్పటిదాకా సెంటర్స్ కి వచ్చిన ప్యాడీ సుమారుగా కూడా 3,50,000 మెట్రిక్ టన్ క్రాస్ అవడం జరిగింది. అండ్ లాస్ట్ ఇంకొక 1 వీక్ లో కూడా మనకి మిగిలినంతా కూడా మనకి నెక్స్ట్ 1 వీక్ లో కూడా రాబోతా ఉన్నది. ఈ రోజు దాకా మనము పర్చేస్ చేసింది సుమారుగా 2,30,000 మెట్రిక్ టన్ను మనం పర్చేస్ చేయడం జరిగింది. అండ్ 30,000 మెట్రిక్ టన్ మనం పర్చేస్ చేయడం జరిగింది. సుమారుగా 28,466 ఫార్మర్స్ దగ్గర నుంచి 549 కోట్ల వాల్యూ ఆఫ్ ప్యాడీ మనం పర్చేస్ చేయడం జరిగింది. అందులో 353 కోట్ల అమౌంట్ 22,000 ఫార్మర్స్ కి ఆల్రెడీ పేమెంట్ కూడా జరిగింది. సో నెక్స్ట్ ఎవ్రీ 1-2 days లో పేమెంట్ జరుగుతూ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ 2-3 days లో ఈ మిగిలిన పేమెంట్ కూడా అవుతూ ఉంటుంది. కొత్త ప్రొక్యూర్మెంట్ కూడా జరుగుతూ ఉంటుంది. సో అరౌండ్ 2,30,000 కాబట్టి మనకి అరౌండ్ 40-45% మనకి ప్రొక్యూర్మెంట్ యాజ్ ఆఫ్ నౌ జరిగిపోయింది. మనకి ట్రెడిషనల్ గా మిడ్ ఏప్రిల్ నుంచి కూడా మనకి ప్రొక్యూర్మెంట్ అనేది జనరల్లీ స్టార్ట్ అవుతుంది. ఈసారి మనకి ఫార్మర్స్ హార్వెస్టింగ్ అనేది కొద్దిగా లేట్ అవ్వడం, ఆ టైంలో హార్వెస్టర్స్ డీజిల్ కొద్దిగా ట్రబుల్ అవుతుంది, డీజిల్ టైట్ అవుతుంది అని ఇష్యూస్ రావడం. అండ్ ట్రెడిషనల్లీ కూడా మనకి ఆ టైంలో వర్షాలు పడతాయని ఫోర్కాస్ట్ రావడంతో ఫార్మర్స్ అందరూ కూడా ఏప్రిల్ లాస్ట్ వీక్ లో మనకి హార్వెస్టింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మనకి సెంటర్స్ అనేది ఏప్రిల్ లాస్ట్ వీక్, మే 1st or 2nd సెంటర్స్ కి ప్యాడీ ఒక్కసారి ఎక్కువ రావడం. తర్వాత మనకి లారీస్ అన్ని కూడా జీపీఎస్ అండ్ ఆన్లైన్ ద్వారా సిస్టమ్ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకురావడం. ఒక 2-3 days మనకి అక్కడ లేట్ అవ్వడం. మనకి ఫస్ట్ ప్రొక్యూర్మెంట్ అనేది మనకి మే 5th నుంచి మనం స్టార్ట్ అవడం జరిగింది. సో అప్పటికి ఇప్పటికి మనం 2,30,000 మన మెట్రిక్ టన్స్ కొనడం జరిగింది. సో జనరల్ లెక్కల ప్రకారం ఈ మేలో మనం ప్రతి వారానికి 1 లక్ష మెట్రిక్ టన్ను కొంటున్నాం. అంటే 4 వారాల్లో కూడా మనం 4 లక్షల మెట్రిక్ టన్ను మనం కొంటాం. అండ్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ కూడా చూసుకుంటే మనము 8 జోన్ కింద డివైడ్ చేసుకున్నాము. 8 మంది ట్రాన్స్పోర్టర్స్ ఉన్నారు. సో ఈ రోజుకి యాజ్ ఆఫ్ టుడే మనకి 199 DCMలు ఈ రోజు తిరుగుతూ ఉన్నాయి గ్రౌండ్ లెవెల్లో. 737 లారీలు తిరుగుతూ ఉన్నాయి. 172 ట్రాక్టర్లు తిరుగుతూ ఉన్నాయి. మొత్తం 1,108 వెహికల్స్ తిరుగుతూ ఉన్నాయి. మనం 3 చెక్ పోస్టులు కూడా పెట్టుకోవడం జరిగింది జిల్లా బార్డర్స్ లో. ఎటువంటి లారీస్ అయినా కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎనీ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ చెక్ పోస్టులు మ్యాన్ చేస్తూ ఉన్నారు. అరౌండ్ పర్ డే మనకి అరౌండ్ 40-45 లారీస్ కానీ డీసీఎంస్ కానీ చెక్ పోస్టుల్లో పట్టుకొని మనకి ప్యాడీ కోసం డైవర్ట్ చేయడం జరుగుతుంది. సుమారుగా గ్రౌండ్ లెవెల్లో 1,100 లారీ వెహికల్స్ తిరుగుతున్నాయి. ఇందులో డీసీఎంస్ ఉన్నాయి, లారీస్ ఉన్నాయి, ట్రాక్టర్స్ ఉన్నాయి. పర్ డే ఎవ్రీడే ట్రాక్ చేస్తా ఉన్నాం. నిన్న 17వ తారీఖులో మనకి 996 వెహికల్స్ తిరిగాయి మొత్తం డీసీఎంస్, లారీస్ కలిపి. ఈ ఒక్క రోజే 112 వరకు ఎక్స్ట్రా మనం తీసుకోవడం జరిగింది. సో ఇవి మనం చేస్తా ఉన్నాం. యాజ్ ఆఫ్ టుడే మనం ఈ రోజు 18,000 మెట్రిక్ టన్నులు మనం ఈరోజు ప్రొక్యూర్ చేయడం జరిగింది. జనరల్లీ కూడా లాస్ట్ మన జిల్లా ఫార్మింగ్ తర్వాత మనకి మాక్సిమం పీక్ ప్రొక్యూర్మెంట్ కూడా మనం ఇప్పుడు కూడా 15,000 మాత్రమే ప్రొక్యూర్ చేస్తూ ఉంటాం ఇప్పుడు కూడా. బట్ ఈ సీజన్ లో మనం 16,000 చేసాం, 17,000 కూడా చేసాం. ఈ టుడే యాజ్ ఆఫ్ టుడే ఈ ఒక్క రోజే మనం 18,000 మెట్రిక్ టన్ను అంటే 1,80,000 క్వింటాలు మనం ప్రొక్యూర్ చేసి మనం మిల్స్ షిఫ్ట్ చేయడం జరిగింది. సుమారుగా 90 మిల్స్ మనకి ప్రొక్యూర్మెంట్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. రా మిల్స్ కూడా అడుగుతా ఉన్నారు, వాళ్ళకి కూడా ఇస్తా ఉన్నాం. అరౌండ్ 3.5 lakh దాకా మనకి మిల్స్ లో స్పేస్ ఉంది. స్పేస్ పరంగా కూడా మన జిల్లాలో గోడౌన్స్ అరౌండ్ 60,000 మెట్రిక్ టన్స్ మనం ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. ఒక 20,000 మెట్రిక్ టన్స్ మనకి సిరిసిల్లాలో ఫెడరల్ పార్క్ ఇవ్వడం జరిగింది 80,000. అండ్ మన దగ్గర ఉన్నది కూడా 3.5 దాకా మనం తీసుకుంటాం. సో లాస్ట్ 50,000 సంబంధించి చుట్టుపక్కల ఉన్న జిల్లా మిల్స్ కి అలొకేషన్ కోసం వర్కౌట్ చేస్తా ఉన్నాం. ఆ జిల్లా కలెక్టర్స్ తో కూడా టచ్ లో ఉన్నాం. సో ఇదంతా కూడా మనం జూన్ 1st వీక్ లో పక్క జిల్లాకి అవసరం అయితే మనం పంపిస్తా ఉంటాం.
సో జనరల్లీ మనకి మిల్స్ దగ్గర లేట్ అవుతుంది అనే కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. మనకి జనరల్లీ మిల్స్ దగ్గర హమాలీస్ తక్కువ ఉన్నారు కాబట్టి లారీస్ ఎక్కువ మిల్స్ లో స్టక్ అవుతా ఉన్నాయి. సో సెంటర్స్ నుంచి ప్యాడీ కొద్దిగా లేట్ అవుతా ఉన్నది అనేది మనకు నడుస్తూ ఉంది. న్యూస్ గ్రౌండ్ లెవెల్ లో కొంతవరకు జరుగుతూ ఉంది. సో మనం మిల్స్ దగ్గర కూడా మనం ఎవ్రీ 6 hours కి కూడా ఎన్ని లారీస్ వెళ్ళాయి, ఎన్ని లారీస్ మిల్స్ దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నాయి, ఎంతవరకు ఉన్నాయి కూడా చేసుకుంటాం. ఈ రోజు రిపోర్ట్ ప్రకారం మనకి 90 మిల్స్ కి 738 వెహికల్స్ వెళ్తే 447 వెహికల్స్ అన్లోడ్ అయ్యాయి. 291 వెహికల్స్ మనకి ఇంకా మిల్స్ దగ్గర యాజ్ ఆఫ్ నో వెయిటింగ్ లో ఉన్నాయి. ఈ రోజు 6 గంటల రిపోర్ట్ ప్రకారం మొత్తం 90 మిల్స్ దగ్గర కూడా మనకి 1478 మంది హమాలీస్ ఉన్నారు. ఎక్కడైనా మిల్స్ దగ్గర హమాలీస్ దగ్గర తగ్గిపోతే మనకి సెంటర్స్ దగ్గర నుంచే మనం తీసుకుని అక్కడ అట్లీస్ట్ టెంపరీగా వర్క్ చేపిస్తా ఉన్నాం. మిల్లర్స్ దగ్గర ఇంట్రెస్టెడ్ మిల్లర్స్ దగ్గర డబుల్ కోటా అలోకేట్ చేస్తా ఉన్నాం. కొంతమంది మిల్లర్స్ దగ్గర మనం ఓపెన్ లాట్ అయినా చేసి చేపిస్తా ఉన్నాం. సో దీస్ ఆర్ ద థింగ్స్ వీఆర్ డూయింగ్. మనకి 18,000 16,000 ఇదంతా ప్రొక్యూర్మెంట్ నడుస్తూ ఉంటే మంత్ ఎండింగ్ కల్లా కూడా మనకి సుమారుగా 4 లక్షల మెట్రిక్ టన్ మనం ప్రొక్యూర్ చేస్తాం. ఒకసారి 4 లక్షల మెట్రిక్ టన్ టచ్ అయిన తర్వాత మనకు ఆల్మోస్ట్ 70-80% ఫార్మర్స్ ప్యాడీ అంతా ప్రొక్యూర్ అయిపోతుంది కాబట్టి లాస్ట్ 10-15% కి మనకి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. సో యాజ్ అండ్ వన్ మనకి ఎక్కడైనా కంప్లైంట్స్ వస్తా ఉన్న జిల్లా మనకి మండల్ లెవెల్లో ఎక్కడైనా ప్రొక్యూర్మెంట్ స్లో అవుతుందన్నా, లేకపోతే ఎక్కడైనా వెహికల్స్ రావట్లేదన్నా, హమాలీస్ సరిపోవట్లేదన్నా కూడా యాజ్ అండ్ వన్ ఎక్కడైతే ఇష్యూస్ వస్తా ఉన్నాయో అక్కడ టెంపరీగా హమాలీస్ నిజామాబాద్ కామారెడ్డిస్ తెప్పించడం కానీ, లేకపోతే ఎక్స్ట్రా లారీస్ కానీ, లేకపోతే ట్రాక్టర్స్ ఏమైనా పెట్టుకుంటే వాటిని పేమెంట్ చేసి షిఫ్ట్ చేయడం కానీ, లేకపోతే మిల్స్ దగ్గర లేట్ అవుతా ఉందంటే మిల్స్ దగ్గర హమాలీస్ పెంచే పరిస్థితి లేకపోతే దగ్గరలో ఉన్న గోడౌన్స్ లో కూడా డంప్ చేయించడం జరుగుతూ ఉన్నది. ఇంకొకటి మిల్స్ పరంగా కూడా మనకు వచ్చే కంప్లైంట్స్ అన్ని కూడా కటింగ్స్ చేస్తా ఉన్నారనే కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. మేము గవర్నమెంట్ ఇచ్చిన రూల్స్ ప్రొసీజర్ ప్రకారం క్లియర్ గా మేము రైతులకు చెప్పేది ఎఫెక్టివ్ మీట్ అయిన ప్యాడీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ కూడా మిల్లర్స్ కి కటింగ్ చేసే అధికారం లేదు. ఎఫెక్టివ్ మీట్ అయిన ప్యాడీ ఏమైనా మిల్లర్స్ ఏమైనా కటింగ్ కానీ లేట్ కానీ చేస్తే మా దృష్టి తీసుకురామని చెప్తా ఉన్నాం. 2-3 మిల్లర్స్ అలాగే మా దృష్టి తీసుకొచ్చిన కూడా షోకాస్ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. వాటి మీద ప్యాడింగ్ ప్రొక్యూర్మెంట్ సీజన్ అయిపోయిన తర్వాత విల్ టేక్ యాక్షన్. ఈ వీక్ టైంలో యాక్షన్ అనేది వీఆర్ నాట్ ప్రపోజింగ్, బట్ వన్స్ ఈ 2-3 వీక్స్ లో మనకి ప్రొక్యూర్మెంట్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఆ మిల్స్ ఏవైతే మనకి ఇష్యూస్ క్రియేట్ చేశాయో వాటి మీద కూడా విల్ టేక్ యాక్షన్ యాజ్ ఆఫ్ నౌ అండ్. సో మనకి మిడ్ ఆల్మోస్ట్ 50% ప్రొక్యూర్మెంట్ అయిపోయింది. సో ఐ వాంట్ టు కీప్ ద ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటిదాకా మనం చేసినవి ఇవన్నీ కూడా ఐ వాంట్ టు కీప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ప్రెస్. గన్నీస్ పరంగా కూడా వీ డోంట్ ఫేస్ మచ్ ఆఫ్ ఎన్ ఇష్యూ. మనకి ఆల్మోస్ట్ 1.25 crores గన్నీస్ అవన్నీ కూడా ఉన్నాయి. 8 మంది ట్రాన్స్పోర్టర్స్ లో కూడా ఒక ట్రాన్స్పోర్టర్స్ కంప్లైంట్స్ వస్తే వాళ్ళకి కూడా షోకాస్ నోటీస్ ఇవ్వడం జరిగింది. సో అటువంటి ఇష్యూస్ కూడా మనకి యాజ్ ఆఫ్ నౌ లేవు. దీనికి సంబంధించి కమింగ్ టు ఒకవైపు వాతావరణం సహకరించకపోయినా మరోవైపు కొనుగోలు కేంద్రాల వద్ద రద్దీ ఉన్న అధికారులు మాత్రం గడిచిన వారం రోజుల్లోనే 1,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి సంచలనం సృష్టించారు. ఇంతకీ ఈ మెరుపు వేగం వెనుక ఉన్న అసలు కథేంటి? రైతులకు ఎంత సొమ్ము అప్పటికప్పుడే చెల్లించారు? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. జగిత్యాల జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ బి సత్యప్రసాద్, అదనపు కలెక్టర్ బిఎస్ లతతో కలిసి నిర్వహించిన ప్రెస్ మీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో ఏర్పాటు చేసిన 441 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు యుద్ధ ప్రాతిపాదికన జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సీజన్ లో 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేయగా ఇప్పటికే 3.50 లక్షల మెట్రిక్ టన్నులు మార్కెట్ ను తరలివచ్చాయి. ఇందులో 2.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం ఇప్పటికే సేకరించి రికార్డు నమోదు చేసింది. కేవలం కొనుగోలు చేయడమే కాదు, రైతుల ఖాతాల్లోకి నగదును జమ చేయడంలో కూడా జగిత్యాల యంత్రాంగం వేగం చూపిస్తుంది. ఇప్పటి వరకు ధాన్యం అమ్మిన రైతులకు దాదాపు 353.71 కోట్ల రూపాయలు చెల్లింపు పూర్తయ్యాయి. ఇది నిజంగా రైతన్నులకు శుభవార్త. గడిచిన వారంలోనే 1,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడం వెనుక అధికారుల సమన్వయం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక రవాణా పరంగా చూస్తే జిల్లాలోని 96 మిల్లులకు ధాన్యం చేరవేసేందుకు ఏకంగా 736 లారీలు, 199 డీసీఎం వ్యాన్లు, 173 ట్రాక్టర్లు అందుబాటులో వచ్చాయి. వారం రోజుల్లో మరో 1,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. అధికారులు పెట్టుకున్న ఈ లక్ష్యం సక్సెస్ అవుతుందా? మిగిలిన ధాన్యం కూడా సకాలంలో కొనుగోలు చేస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వేగంగా సాగుతున్న ఈ ధాన్యం కొనుగోలు ప్రక్రియపై మీ అభిప్రాయం ఏంటి? కీలక కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి News9 TV తెలుగు. జై హింద్.